నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకుని వెనకాల దేవాలయంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించడమా. మహిళలందరూ జాగ్రత్తలో ఉండండి. మీ ఒంటి మీద విలువైన వస్తువుల్ని కూడా జాగ్రత్తగా గమనించుకొని వెళ్ళవలసిగా పోలీసు వారి హెచ్చరికమా. దయచేసి భక్తులందరూ కూడా భగవద్నామ స్మరణ చేసుకుంటూ ముందు కదలా నిలబడకుండా ఎక్కడ కూడా నిలబడతాయి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే దసరా నవరాత్రుల్లో భాగంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి రోజు కార్యమంత్రాలంకారం ధర్మ సంస్థాపనార్థాయ సంస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేసుకొని స్వామివారి యొక్క అందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని భగవద్నామ స్మరణ చేసుకుంటూ అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. దయచేసి నిలబడతారని ఎవరు కూడా జనాలు దయచేసి నిలబడతారని ఎక్కడ కూడా ముందుకు వెళ్ళాలి. అలాగే రేపటి రోజు మోహిని అలంకారం విశేషంగా చేయబడుతుంది. గర్భాలయం నందు మన రాయలసీమలోనే ఎక్కడ లేనటువంటి మూలవర్లకు అమ్మవారి అలంకారం మోహిని అలంకారాన్ని సత్యనారాయణ స్వామి చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా ఈ నవరాత్రుల్లో 10వ రోజు విశేషంగా జరిగేటువంటి మోహిని అలంకారాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోండి. లోపల గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారిని అమ్మవారిగా మార్చడం జరుగుతుంది. రేపటి రోజు చాలా విశేషమైనటువంటి అలంకారం మోహిని అలంకారం. అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకుని రేపటి రోజు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్ర కావాల్సిన ప్రార్థన. ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగేటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి కూడా మన ఆలయం జరుగుతుంది. ఆ యొక్క వ్రతంలో అందరూ కూడా పాల్గొనండి. సత్యదేవుని యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిన మహిళలకి ప్రార్థన. రాధాకృష్ణ గోవింద గోవింద ఇందిరా